యెషయా 55వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఇక్కడ ఎంతమందికి అర్థమైందో, దీనిలో చాలా డెప్త్ ఉంది, అంటే చాలా చాలా లోతు ఉందన్నమాట ఈ వర్స్లో. ఇక్కడ ఈ వర్స్ ఏమని మనకు తెలియజేస్తుందంటే, ఇప్పుడు చూడండి, వర్షము అప్పుడు నీళ్ళు ఇక్కడ కురిపించిన తర్వాత ఏమవుతుంది? పంట వస్తుంది. పంట వస్తే మనకు భోజనం వస్తుంది. అది తప్పకుండా మనకు రిజల్ట్ అనేది మనకు ఉంటుందంట కదా. అంటే వర్షం పడేదే దేనికి? నీళ్ళు కిందకి వస్తే మనకు ఫలం వస్తుంది, పంట వస్తుంది, మనకు గ్రోత్ వస్తుంది కదా. కానీ అలాగే దేవుని యొక్క వాక్యము కూడా అంట, అది ఏం చేస్తుందంటే, ఎప్పుడు ప్రభు ఆ మాటను ఆయన విడుదల చేశాడో ఆ మాట ఈ భూలోకంలో వచ్చి అది ముగించి అది అయిపోయిన తర్వాతనే అది తిరిగి వస్తుందంట. ఎలా ఒక్క నీళ్ళు, వర్ష నీళ్ళు పైనుంచి కింద పడి దాని యొక్క పనిని ముగించిన తర్వాతనే అది ముగించినట్టు ఉంటుందో, దేవుని యొక్క వాక్యం కూడా ఏం చేస్తుందంట తెలుసా? అది విడుదల అయినప్పుడు అది ఈ భూలోకంలో వచ్చి ఆ పనిని అది ముగించిన తర్వాతనే అది ముగించినట్టంట. అది ముగించకుండా అది తిరిగి రాదంట. అంటే దానికి అర్థం ఏం తెలుసా? నేను పొందిన గాయాల ద్వారా, అంటే నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత, అంటే మీకు స్వస్థత కలిగిన తర్వాతనే అది తిరిగి పైకి వెళ్తుంది. దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే, మనం ఎప్పుడు ప్రభు యొక్క ఆలోచన కలిగి మనం ముందుకెళ్ళటం మనం ప్రారంభిస్తామో, ఎప్పుడు ఆ వాక్యాన్ని 100% మనం దాన్ని నమ్మగలుగుతాము మన జీవితంలో, ప్రభు అది ఎలాంటి ఒక వాగ్దానం మన జీవితంలో ప్రభు అది ఇచ్చినా కూడా అదేం చేస్తుందంటే, అది ముగించిన తర్వాతనే అది తిరిగి ప్రభు దగ్గర వెళ్తుందంట. అంటే ఆ మాట ఎక్కడంతా ఆయన విడుదల చేశాడు? ఇక్కడ ఆల్రెడీ విడుదల చేశాడు. ఎక్కడ విడుదల చేశాడు? ఎక్కడ విడుదల చేశాడు? ఒక్క వాక్య రూపంలో ప్రభు ఆల్రెడీ దీన్ని విడుదల చేశాడు. దానికి అర్థం ఏం తెలుసా? ఇదంతా మీ జీవితంలో అయిపోయిన తర్వాతనే అన్నీ కూడా క్లోజ్ అవుతుంది. ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. యెషయా ఎంత క్లియర్గా ఈ బుక్లో రాయబడి ఉందంటే, వర్ష నీళ్ళు ఎలా దాని యొక్క పనిని ముగించి అది వెళ్ళదో, దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిది. దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిదే. అందుకే ప్రభు ఇక్కడ ఆయన ఏమనైనా తెలియజేస్తున్నాడంటే, ఎవరందరూ నా ఆలోచనను వారు కలిగి ఉంటారో, ఎవరందరూ నా ఆలోచన లెవెల్కి మీరు రాగలుగుతారో, ఎప్పుడు మీరు దాన్ని అంగీకరిస్తారో తప్పకుండా ఒక జయాన్ని మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రభు ఎన్నుకున్నప్పుడంతా కూడా ఎవరిని ఎన్నుకున్నాడంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిజంగా నమ్మే వారిని మాత్రమే ప్రభు ఎన్నుకున్నాడు. సేవకు అంటే ఒక పెద్ద పెద్ద పిలుపు ప్రభు ఇచ్చేటప్పుడు, ఒక పెద్ద పెద్ద మిషన్ ఇచ్చేటప్పుడు అంతా కూడా మనం చాలా సందర్భాలలో బైబిల్ గ్రంథంలో ఎవరిని చూస్తున్నామంటే, ఎవరందరూ ప్రభు ఇచ్చిన మాట ప్రకారం వారు దాన్ని ఒప్పుకున్నారో వారిని మాత్రమే ప్రభు వాడుకోవటానికి బయట పంపించాడు. గాడ్ డెంట్ సెండ్ ఎవ్రీబడి. ప్రభు అందరినీ పంపించలే. అబ్రహామునే పంపించాడు, వేరుపరిచి పంపించాడు. ఎందుకు తెలుసా? ఎస్, ప్రభు ఇచ్చిన ఈ మాట ప్రకారం నేను నమ్ముతున్నా, నమ్మటం మాత్రం కాదు, నేను బయట అడుగు పెడుతున్నా, ప్రభు నన్ను దీవిస్తాడు. అందుకే ప్రభు యొక్క వాక్యం కూడా ఏమని సెలవిస్తుందంటే, ఎవరందరూ వాక్యాన్ని వింటూ దాన్ని చేస్తారో వారు వారి యొక్క పునాదిని దేని మీద వారు కట్టినట్టంటే, ఒక బండ మీద కట్టినట్టంట. హల్లెలూయా. ఒక బలమైన
ఫౌండేషన్ మీద, ఒక స్థిరమైన ఒక ఫౌండేషన్ మీద వారి కట్టిన దానితో సమానము అని చెప్పేసి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే, హూ ఎవర్ అగ్రీస్, ఎవరందరూ నేను చెప్పిన మాటను అలాగే వారు నమ్ముతారో వారు వారి యొక్క జీవితంలో వారు గొప్ప కార్యం వారు చూస్తారు. ఎందుకంటే ఎవరందరూ ఒప్పుకున్నారో, ఎవరందరూ ప్రభు చెప్పిన మాటను అలాగే వారు నమ్మారో, నమ్మటం మాత్రం కాదు, ప్రభు యొక్క మైండ్తో అంటే ఆయన యొక్క మనసుతో ఏకీభవించినట్టు అయిందో వారందరూ కూడా వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూస్తారు. హల్లెలూయా. మోషే దగ్గర ప్రభు అంటున్నాడు, వెళ్ళి ఆ కట్టను చూపించు, ఏది ఎర్ర సముద్రం 2 పాయలుగా అవుతుంది అన్నాడు. వెంటనే వెళ్ళాడు, కట్టను తీసాడు, ఇలా చూపించాడు, అంతే, వేరే ఏం చేయలే. అంటే ఎవరందరూ ప్రభు ఇచ్చిన మాటను అలాగే వారు చేస్తారో వారు వారి జీవితంలో అలాగే ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వటం కూడా వారు చూస్తారు. హల్లెలూయా. అంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు గ్రో అవర్ మైండ్ అకార్డింగ్ టు క్రైస్ట్. అంటే ప్రభు ఎలా ఆలోచిస్తాడో అలాంటి ఒక ఆలోచనలు మనము కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, నాకు చాలా నచ్చింది. మీరు ఎవరన్నా వెళ్ళి ప్రభు దగ్గర వెళ్ళి నీ క్యాన్సర్ ఉంది అని చెప్తే ఎలా ఉంటుంది? ప్రభు దగ్గర వెళ్ళి, ప్రభు ఆయన యేసుక్రీస్తున్నాడు అనుకోండి, వెళ్ళి నీ క్యాన్సర్ ఉంది, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైన వాళ్ళకి ఒకసారి చేయొద్దండి. నేను ప్రభు దగ్గర వెళ్ళి, ప్రభువా నీ క్యాన్సర్ ఉంది ప్రభువా, నీకు అప్పు బాధలు ఉన్నాయి, ఏది 50 లక్షల లోన్ ఉందంటే మీరందరూ నవ్వినట్టు నేను కూడా నవ్వా, అర్ధగంట నవ్వాను అనమాట యాక్చువల్గా. అంటే అలాంటి ఆలోచనలు మనకే రావు కదా. ప్రభు అయితే ఇంకా షాక్ అవుతాడు మనం చెప్తే. ఫస్ట్ ఈ డాక్టర్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటాడు. ఎవడొచ్చి చెప్పిండో ఫస్ట్ వెళ్ళి ఆయన్ని కరెక్ట్ ఉందా చెక్ చేయండి అని పంపిస్తాడు ప్రభు అయితే కదండి. అంటే అలాంటి ఆలోచన మనకు కూడా రావట్లేదు. ఒక ప్రభు అయితే ఇలా ఉండాలి కదా. మరి ప్రభు ఏమంటాడంటే మనల్ని కూడా అలాంటి ఆలోచనకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. వ్యాధి ఉందా ప్రభు? అవును వ్యాధి ఉంది, లేదని నేను చెప్పట్లే, కానీ నేను దీనిలో తప్పకుండా ఒక జయాన్ని నేను పొందుతాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను దీనిలో కూడా ఒక గొప్ప జయాన్ని నేను పొందుతాను. మరి ఒక వ్యక్తి వచ్చి నాతో, అంటే నేను యూజువల్గా నేను ఏం నమ్ముతా అంటే నా ప్రభు దీవించే ప్రభు అని నేను నమ్ముతా. అంటే ఎవరేమనుకున్నా, ఎవరు ఏం చెప్పినా కూడా నా ప్రభు స్వస్థపరిచగలిగే ప్రభు, మరి దీవించే ప్రభు, హెచ్చించే ప్రభు, మరి అందరి పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగిన ఒక ప్రభు అని నేను ఎప్పుడు కూడా నమ్ముతాను అన్నమాట. మరి ఒక దైవజనుడు వచ్చేసి ఏమన్నాడంటే, మరి ఇంత కష్టపడాలి, ఇంత నష్టపడాలి, ఇలా జీవించాలి, ఇలాగే ఉండాలి నీ జీవితం, నీ కష్టాలు వస్తాయి, నీ నష్టాలు వస్తాయి, ఇలాగే ఉంటావు, అలాగే ఉంటావు అని చెప్పేసి అన్నీ చెప్పేసి నేను ఒకే మాటలో సోఫా నుంచి లేసేసి, నేను ఇది నమ్మ, నువ్వే ఉంచుకో, నీ మాటలు నువ్వే ఉంచుకో, నేనేం చేస్తా అంటే నేను తప్పకుండా జయము కలిగిన ఒక జీవితాన్ని నేను జీవించి చూపిస్తా అన్నాను. అంటే వెంటనే ఆ దైవజనుడికి అర్థం అవ్వలే. అంటే లేదని నేను చెప్పట్లేదు, కష్టాలు కానీ నష్టాలు కానీ భూలోకం లేవని నేను చెప్పట్లేదు, కానీ నేనేమన్నానంటే అయ్యా మనము అన్నిటినీ జయించే శక్తిని కూడా ప్రభు మనలో ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎలా ఆలోచించాలంటే, ప్రభు అన్ని కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, కానీ ప్రభు దీంట్లో కూడా నువ్వు జయాన్ని ఇవ్వగలిగే ప్రభువుగా నువ్వు ఉన్నావు. హల్లెలూయా. మన కష్టాలు నష్టాలు రావని నేను చెప్పట్లే, కానీ వచ్చినప్పుడు కూడా మనం ఎదిరించే శక్తి కూడా ప్రభు మనలోనే ఆయన పెట్టాడు. హల్లెలూయా. ఆయన వాక్యము ద్వారా ప్రభు మనకు పెట్టాడు. అందుకే మనం ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలంటే ఆయన లాంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన లాంటి ఒక హృదయం మనం కలిగి ఉండాలి. అదే మీరు 2 వీక్స్ బ్యాక్ కూడా నేను మీకు తెలియజేస్తాను. ప్రభు ఆయన యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ప్రభు అంటే ఎక్కడ పుట్టాలి? ఒక రాజభవనంలో పుట్టాలి కదా, కానీ పశువుల పాకలో పుట్టాడు. అంటే
మీరు ఎక్కడన్నా నన్ను పెట్టినా నేను రాజే. అంటే ఆయన మైండ్, ప్రభు యొక్క మైండ్ ఎలా అంటే, నువ్వు నన్ను ఎక్కడన్నా పెట్టు నేను రాజే. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిందే రాజులకు రాజు అవ్వటానికి వచ్చే కనుక నాకు ప్రాబ్లమే లేదు, మీరు నన్ను ఎక్కడ పెట్టినా నేను రాజు, రాజులకు కూడా నేను రాజే అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన యొక్క థింకింగ్, ఆయన యొక్క హృదయము ఎలాంటి ఒక హృదయముగా ఉందంటే దేవుని యొక్క హృదయము వలె ఆయనకు ఉంది. హల్లెలూయా. ఈరోజు కనుక మనము ప్రభు యొక్క హృదయం వలె మన యొక్క హృదయాన్ని ఏకంగా మనం చేయగలిగితే మన జీవితంలో తప్పకుండా అద్భుతాలు మనం చూస్తాం. హల్లెలూయా. ఒక దైవజనుడు ఎప్పుడు ఒక మాట ఆయన అంటాడు, ఏమని తెలుసా? ఎవరందరూ విశ్వాసముతో వారు నడిచారో వారి యొక్క జీవితంలో ఓటమి అనేది నేను చూడలే అన్నాడు. అంటే ఎవరందరూ విశ్వాసము కలిగి వారు ముందుకు అడుగు వారు వేస్తారో వారి యొక్క జీవితంలో నేను జయమే చూశాను, కానీ ప్రభు వారి యొక్క చేయిని వదిలిపెట్టింది నేను ఏ రోజు కూడా చూడలే అన్నాడు. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే ఈరోజు మనము కూడా ఆయన యొక్క ఆలోచన ప్రకారం మనం వెళ్ళగలుగుతాము, పౌలు చెప్పినట్టే. మరి అలాగే ఆయన ఆ వాక్యము ఎలాంటిదంటే, ప్రభు మనకిచ్చిన మాట ఎలాంటిదంటే, అది ముగించి మన జీవితంలో నెరవేరిన తర్వాతనే తిరిగి బయటికి వస్తుందంట. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమైనా మాట్లాడుతుండంటే, ఆయన ఏమైనా మనకు తెలియజేస్తుండంటే, అరే బాబు, నీ ఆలోచనలో అలాగే ఉండటానికి వీలు లేదు, నీ ఆలోచనలో ఇంకా పెరగాలి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.